హాయ్ ఫ్రెండ్స్, నేను మిల్హరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, క్యారెట్స్, క్యాబేజ్, కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్, కొరియాండర్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, మసాలా స్పైసెస్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా, సాల్ట్, ఆయిల్, రైస్. ముందుగా మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ ఇలా శుభ్రంగా కడుక్కొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోండి. నేను 2 క్యారెట్లు తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను, ఒక చిన్న 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. ఇత్తులు తీసేసి తీసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా తరుక్కున్న మిర్చి, అలాగే కార్న్. ఇప్పుడు కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, అలాగే ఇలాచి, బగారాకు, షాజీరా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిలోకి ఆనియన్స్ వేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా అప్పుడప్పుడు వెజిటేబుల్ రైస్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా పెట్టవచ్చు. హెల్దీ చాలా. అన్ని వెజ్జీస్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి. ఇవే కాకుండా మీరు మిగిలిన వెజ్జీస్ ఉన్న ఇంట్లో ఏ వెజ్జీస్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వేగిపోయాయి కదా, దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే ఇప్పుడు దీంట్లోకి మనం చల్లార్చుకున్న రైస్ని వేసుకోవాలి. ముందుగానే అన్నం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నం ఇట్లా మంచిగా పొడి పొడిగా చల్లార్చుకొని పొడి పొడిగా ఉంటేనే వెజ్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఇలా వేడి అన్నం అవ్వగానే పక్కన ఒక ప్లేట్ తీసుకొని చల్లార్చుకోండి. అలాగే వేడివేడిగా వేస్తే ముద్దలు ముద్దలుగా అంత బాగా అనిపించదు వెజ్ ఫ్రైడ్ రైస్. ఇలా చల్లార్చుకున్న అన్నాన్ని మొత్తం ఇలా వేసేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అన్ని వెజ్జీస్ రైస్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల వెజ్ ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. వెజ్ వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మిరియాల పొడి వేయడం వల్ల ఆ స్పైసీనెస్ అనేది మంచిగా ఉంటుందన్నమాట వెజ్ ఫ్రైడ్ రైస్లో. ఎందుకంటే మనం పచ్చిమిర్చి చాలా తక్కువగానే వేసుకుంటాం. అలాగే కారం పొడి కూడా చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీనెస్ యాడ్ కావాలి అంటే పెప్పర్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ వేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసుకొని ఫైనల్గా ఒక్కసారి కలుపుకొని చిన్నగా నిమ్మకాయ అనేది పిండుకోండి. హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను నేను. నిమ్మకాయ రసం ఇలా పిండేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నారంటే మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి కలుపుకోండి. సాల్ట్ కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.